వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పీపీఏల వల్ల నష్టం జరుగుతుందని చెప్పినా జగన్ సర్కార్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ విద్యుత్ శాఖకు సంబంధించి వైకాపా ప్రభుత్వం 1.29 లక్షల కోట్ల మేర అప్పులు చేసిందన్నారు. పీపీఏలు రద్దు చేయవద్దని ప్రజలపై భారం పడుతోందని, పెట్టుబడులు రావని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. 2019లో తెదేపా ప్రభుత్వం అధికారం నుండి దిగే సమయానికి 3,000 కోట్లు వరకు మాత్రమే అప్పు ఉంది. విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. జగన్ ప్రభుత్వం దిగిపోతూ 17,000 కోట్ల ప్రతిపాదన ఈఆర్సీకి పంపి ప్రజలపై భారం పడేలా చేసిందని రవికుమార్ వివరించారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లును మంత్రి రవికుమార్ ప్రవేశపెట్టగా శాసన మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ చర్యల్ని నిరసిస్తూ వైకాపా సభ్యులు మండలి నుండి వాకౌట్ చేశారు. వాస్తవంగా గత ప్రభుత్వం అనాలోచన నిర్ణయాల వల్ల దాదాపు 1,29,000 కోట్ల రూపాయలు విద్యుత్ వ్యవస్థ సంస్థ మీద అప్పులు చేయటం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పీపీఏలు అంశం చాలా పెద్ద వివాదాస్పదమైంది సార్. అది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో 14-19లో చేసుకున్న పీపీఏలు ఒప్పందాన్ని కంపెనీలకు బెనిఫిట్ చేకూర్చే విధంగా ఉందని చెప్పి దాన్ని పీపీఎల్ని రద్దు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ పీపీఎల్ రద్దు చేయడం వల్ల ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ దూరం అవుతారని చెప్పి పలుమార్లు మందలించినా సరే ఈ ప్రభుత్వం పెడచెవిన బట్టి ద్వారా వెళ్ళిపోయింది. అందుకని చెప్పి 2019లో నుంచి కంపెనీల పేమెంట్లన్నీ కూడా నిలిపివేసినాయి సార్. నిలిపివేయటం వల్ల కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి కూడా లాస్ట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లెటర్ రాసి ఈ పీపీఎల్ రద్దు చేయొద్దు, రద్దు చేయడం వల్ల ఇన్వెస్టర్స్ దూరం అవుతారు, ఈ రాష్ట్రానికి విద్యుత్ సంస్థ చాలా పెద్ద ఎత్తున దెబ్బతినిద్దని చెప్పి పలుసార్లు మందలిచ్చినా సరే ఈ ప్రభుత్వం పెడచెవిన పట్టడం వల్ల ఈ రాష్ట్రానికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. 1 మెగావాట్ కూడా కొత్తగా కరెంటు ప్రతి సంవత్సరం 6 నుంచి 7% వినియోగదారుల సంఖ్య పెరుగుతూ ఉన్నారు. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో 1 మెగావాట్ ఉత్పత్తి కూడా ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకురాలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం అంటే భయభ్రాంతులకు గురైపోయారు. ఒక్క ఇన్వెస్టర్ కూడా వచ్చి ₹1 కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంది. అందువల్ల చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం విద్యుత్ సంస్థ చాలా పెద్ద భారం మోయాల్సి వచ్చి కంపెనీ విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతింది సార్.